ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. ఆ మెసేజ్ ఏంటంటే, వన్ మోర్ ప్లే బుక్ ఆఫ్ బీఆర్ఎస్ వుడ్ బి ఒపీనియన్ పోల్స్ అండ్ జ్యోతిష్యం అబ్లిక్ ఆస్ట్రాలజీ. దే విల్ ఫ్యాబ్రికేట్ దెమ్ ఇన్ దేర్ ఫేవర్ అండ్ స్ప్రెడ్. తర్వాత దట్ దేర్ లాస్ట్ రిసార్ట్ ఈజ్ టు స్ప్రెడ్ ఫాల్స్ ప్రాపగండా. కేటీఆర్ ఈజ్ లెఫ్ట్ ఓన్లీ విత్ యూట్యూబ్ పెయిడ్ గ్యాంగ్ అండ్ ఫాల్స్ గోబెల్స్ ప్రాపగండా. ఇది ఒక మిత్రుడు పంపాడు. దీని సారాంశం ఏంటంటే, ఇక బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా చివరి అస్త్రంగా తప్పుడు ప్రాపగండను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇది మెసేజ్ సారాంశం. తప్పుడు ప్రాపగండను అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ కాకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, సునీత పైన సానుభూతి సునామీ వస్తోంది, సునీత గెలుపుని ఇంకెవరు ఆపలేరు, ఆమె భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అనే విషయాలను ఆ రకంగా ఒక ట్రెండ్, ఒక ధోరణిని అంటే ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి సంబంధించిన ప్రాపగండా. ఇది కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న యూట్యూబ్ పెయిడ్ ముఠాలు, అట్లాగే మరికొంతమంది ఈ పనులు చేసే అవకాశాలు ఉన్నట్టు ఈ మెసేజ్ వచ్చింది. అండ్ ఇంకోటి కూడా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫాల్స్ ప్రాపగండా ఒక యాంగిల్, ఇంకోటి అంటే దాంట్లో భాగంగానే ఈ చిలక జోస్యం చెప్పించడం. అంటే మనకు నాంపల్లి సైడ్ పోతుంటే మరికొన్ని చోట్ల కూడా హైదరాబాద్ సిటీలో మనకు అక్కడక్కడ చిలుక జోస్యం చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఎక్కడో చోట ఆ చిలుక బీఆర్ఎస్ గెలుస్తుంది అనే లాంటిది ఒక కార్డు తీసి ఇవ్వడం, అది పబ్లిసైజ్ చేయడం, అట్లాగే ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం, ఇవన్నీ ఇంకా చిలక జోస్యం అనండి, జ్యోతిష్యం అనండి. అంటే ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏమిటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మనోగతం ఏంటి, ప్రజల మనోభావాలు ముఖ్యంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కాకుండా వేరే రకమైన ప్రాపగండాను చేయడానికి బీఆర్ఎస్ ఆల్రెడీ సర్వసన్నాహాలు చేసుకున్నట్లుగా ఈ మెసేజ్ సారాంశం. ఇది నేను కొద్ది రోజుల కిందట కూడా ఇటువంటి ఒక వీడియో ఒకటి చెప్పాను నేను. అంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న నైపుణ్యం అంతా ఏంటంటే, వాళ్ళు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించగలరు. అట్లాగే అది దాన్ని ఏమంటారు, అది నంది కాదు పంది అన్న, నందిని చూపి పంది అన్న నమ్మాలి, లేకుంటే పందిని చూపి నంది అన్న కూడా నమ్మాలి. అంటే వాళ్ళు ఆ విధమైన మెకానిజంతో, ఆ విధమైన అంటే ప్రాపగండా స్కిల్స్, ఇవన్నీ ప్రాపగండా స్కిల్స్ నిజానికి కంపారిటివ్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి లేవు, బీజేపీకి అసలే లేవు. బీఆర్ఎస్ పార్టీకి ధనబలం బాగా ఉన్న కారణంగా విరివిగా డబ్బును ఖర్చు పెడుతూ వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇతరత్ర ప్లాట్ఫామ్స్ కావచ్చు, వాటిలో ఈ ప్రచారాన్ని పంపింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే ఈ కొత్త రకమైన ప్రాపగండా అంటే చివరి అస్త్రం. ఇంకా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ఓటమి దిశలో ఉన్నట్టుగా అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. అండ్ ఈ మధ్యనే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో కూడా సెంటిమెంట్ ఎంత పనిచేస్తోంది అని కేసీఆర్ అడిగినప్పుడు అక్కడి కొంతమంది నాయకులు, అంటే ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళలో కొంతమంది పెద్దగా వర్కౌట్ కావడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా మనకు తెలుస్తోంది, విశ్వసనీయంగా తెలిసింది. సో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అక్కడ నిలబెట్టారు. ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? బీఆర్ఎస్ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వాళ్లకు ఈ గడిచిన ఈ రెండేళ్లలో అనుకుందాం, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటాలు ఏం చేసింది, లేకుంటే ప్రజల పక్షాన ఎటువంటి పోరాటం నడిపింది అనే వాటికి సంబంధించి విషయాలు చెప్పే పరిస్థితి లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ కొన్ని గ్యారంటీలను అమలు చేయడం లేదనో, కొన్ని హామీలు నెరవేర్చలేదనో ఒక బాకీ కార్డు అంటూ తయారు చేసి దాన్ని ప్రచారంలో పెట్టారు.
అది కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదని సమాచారం కేటీఆర్కు హరీష్ రావుకు అందుతున్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల చివరాఖరిగా మనం లేనిది సృష్టించాలి, అంటే క్రియేటివిటీ సృష్టించాలి. ఈ క్రియేటివిటీ అనేది అంటే ఎట్లా ఉండాలి అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అది కాకుండా దానికి భిన్నమైన ఇది ఉండాలి. అంటే ఒక వాతావరణం సృష్టించాలి, కొత్త వాతావరణాన్ని. ఆ వాతావరణాన్ని మనం సాధారణంగా ఇంగ్లీష్లో ఏమంటామంటే క్రియేటివ్ విన్నబిలిటీ అంటాం. అంటే గెలవడం అనే విజయానికి సంబంధించి ఒక సృజనాత్మకంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం, సృష్టించడం. అంటే సునీత గెలిచేస్తోంది, సునీతకి ఇంత మెజార్టీ రాబోతుంది, అండ్ ముస్లిం మైనారిటీస్లో అంటే ఏదైతే బల్క్గా ఎక్కువగా ఉన్న ఓటర్లు ముస్లిం మైనార్టీలు, ముస్లిం మైనార్టీ ఓటర్ల ప్రభావమే గెలుపు ఓటములపై పడుతుంది. వాళ్ళు కీలకమైన ఓటు బ్యాంకు. అయితే ముస్లిం ఓటు బ్యాంక్ మొత్తంగా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయింది. బీఆర్ఎస్కు మాత్రమే వాళ్ళు ఓటు వేయబోతున్నారు. అంటే ఈ ప్రాపగండాకి సంబంధించిన టెక్నిక్స్ చెప్తున్నాను నేను. వాళ్ళు ఎటువంటి ప్రచారం చేయబోతున్నారంటే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, వాళ్ళకు సంబంధించిన మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ రకమైన ప్రచారాన్ని ఉధృతం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు ఆ మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏమిటి? ఒకటి బేసిక్గా విన్నబిలిటీ, అంటే నిజంగా విజయావకాశాలు ఎంత ఉన్నాయనేది ఒకటి. ఇది క్రియేటివ్ విన్నబిలిటీ, అంటే గెలవడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయన్న ఒక వాతావరణాన్ని ఏర్పరచడం. సహజంగానే ఇప్పుడు సెంటిమెంట్ ఒకటి వర్కౌట్ అవుతుంది అనుకున్నారు, అదేమో నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ కావడం లేదు. సానుభూతి గాలి లేదు, కానీ సానుభూతి గాలి వీస్తోందని చెప్పాలి. మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు సానుభూతి గాలి వీస్తోంది, బలంగా వీస్తోంది. కనుక ఆ గాలిలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంది, బీజేపీ కొట్టుకుపోతుంది అని ప్రచారం చేయాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇకపై చేయదలుచుకున్న ప్రాపగండా, స్టైల్ ఆఫ్ ప్రాపగండా ఏమిటి అనే దానికి సంబంధించి నేను చెప్తున్నా. మనకు వచ్చిన మెసేజ్ కానీ నేను చెప్పేది కూడా ఏంటంటే ఫస్ట్ ప్రజల్ని అయోమయానికి గురి చేయాలి. అంటే ప్రజలు ఇప్పటికే ఎవరైనా కంక్లూజన్కి వచ్చి ఉంటే మనం ఈ పార్టీకి వెయ్యాలి అని ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటే, కాంగ్రెస్కి వెయ్యాలని ఒక కంక్లూజన్కి వచ్చారనుకుందాం. సో అటువంటి కంక్లూజన్కి వచ్చిన వాళ్ళను కూడా అయోమయానికి గురి చేయడం, గెలిచే అభ్యర్థికే ఓట్లు వేద్దాం అనే శాతం ప్రజలు కూడా ఉంటారు. అదే ఒక ఐ థింక్ 2% ఉండొచ్చు, 1.5% ఉండొచ్చు, 1% ఉండొచ్చు మేబీ. సో ఆ వేరియేషన్ను కూడా క్యాచ్ చేసుకోవడానికి, అంటే ఒకటి ప్రజల్ని కంప్లీట్గా అయోమయంలోకి నెట్టివేయడం, ఏ పార్టీ గెలుస్తుందో ఏమో అనే ఒక ధోరణి వచ్చే విధమైన వాతావరణం క్రియేట్ చేయడం. అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గెలుస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టడం. తర్వాత కృత్రిమ గాలి సృష్టించడం. గాలి అంటే వేవ్, అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి వేవ్ లేదు, అండ్ మాగంటి గోపీనాథ్ భార్యకు సింపతి వేవ్ లేదు. కనుక ఒక వేవ్ను క్రియేట్ చేయడం. సో ఆ వేవ్ను క్రియేట్ చేస్తే తప్ప బయటపడలేమేమో అనే అభిప్రాయంతో కేటీఆర్ అండ్ కంపెనీ ఈ రకమైన వ్యవహారాలకు శ్రీకారం చుట్టినట్టుగా మనకు సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.